నమస్తే. సో నిన్న బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసిన పనులు కావచ్చు, ప్రజలను మోసం చేస్తూ ఉంది, హామీలు ఇచ్చి మోసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉందంటూ కూడా ప్రధాన డిమాండ్ తోటి నిన్న బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడి అయితే జరిగింది. సో ప్రధానంగా ఈ అంశంతో పాటు ఏదైతే రాబోయే రోజులలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి రాష్ట్రం అంతటా. సో ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీరామనవమి శోభయాత్ర కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి ప్రధానంగా అంటే ఫస్ట్ నిన్న అసెంబ్లీ ముట్టడి దాని గురించి మాట్లాడారు. సో ఎట్లా ఉంది అంటే నిన్న బీజేపీ ఆధ్వర్యంలో అయితే ముట్టడి కార్యక్రమం అయితే నిర్వహించారు. సో మరి ఏంటి అంటే ప్రభుత్వం వైఫల్యాలను అంటే క్వశ్చన్ చేస్తూ మీరు ముట్టడి చేసింది. సో ఏంటి అంటే ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది పాలన పరంగా చూసుకుంటే? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 చెప్తామని చేసిండ్రు. 2.5 సంవత్సరాలు గడిచింది. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అల్టిమేటం ఇచ్చి ఇవాళ మేము చెప్పి నిన్నటి రోజు ధర్నా చేస్తాం, అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పినాక ప్రతి జిల్లాల భారతీయ జనతా పార్టీని ఒక రోజు ముందే అందరినీ ఆపి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాను. అయినా అంతమంది రాగలిగిందంటే ఆయన రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవు అనేది ఆయనకు అర్థమవుతానులే. ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలన్నది మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు చక్కగా ఒక ఆటోలు వచ్చి ఆ నిరసన తెలియజేసి మమ్మల్ని అందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినా నిరసన తెలిసి ఆయనకు ఇప్పటికైనా మేలుకొని ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది, ఈ కార్యక్రమం చేయి తప్ప భారతీయ జనతా పార్టీ నోరు నొక్కుతాం, కార్యకర్తలను అరెస్ట్ చేస్తాం అంటే ఇంకా ఉప్పెనమోన. నిన్న చూసినావు నువ్వు, ప్రతి జిల్లాలో ఒక రోజు ముందు నుంచే నువ్వు లీడర్లందరినీ అరెస్ట్ చేసినా మా రామచంద్రరావు గారు ఇచ్చిన పిలుపు నీకు అన్ని జిల్లాల నుంచి వచ్చి సక్సెస్ చేసిండ్రా లేదా అంటే దానికి కారణం మేం కాదు, ఆ ప్రజలల్లో కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత వస్తున్నది. దాన్ని నువ్వు అర్థం చేసుకొని సరి చేసుకో. అంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, మేము మా ప్రజాపాలనలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చినాం, ఆ ప్రొటెస్టులు చేసుకునేంత స్వేచ్ఛ ఇచ్చి ధర్నా చౌక్ను కూడా ఎత్తేసినాము అని చెప్పేసి ఒక పక్క చెప్పుకుంటాను. సో మరి ఇట్లాంటి సందర్భాలలో ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లో చూస్తాం అంటే ఏమనిపిస్తుంది? అదేనబ్బా, ఇప్పుడు తను అన్ని పాలన మంచుకున్నది అంత అనుకున్నప్పుడు ఇంకా నువ్వు అరెస్ట్ చేయకపోతే ఆ స్పందన ఏ విధంగా ఉండు? ఇప్పుడు అన్ని వర్గాలకు నువ్వు స్టూడెంట్స్కు జాబ్స్ ఇస్తారన్నావు, జీవన వృత్తి ఇస్తారన్నావు, 2.5 సంవత్సరాలు అయిందా? కాలే, పిల్లలను దొక్కినావు. రైతులకు ఇంకొక 1000 కల్పిస్తా అన్నావు, 5,000 కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను, ఉన్నదాన్ని కూడా మోసం చేసినావు, రైతులను దొక్కినావు. మహిళలకు ఇంట్లో ఒక్క అత్తకుంటే కోడలుంటే ఎవ్వరుంటే వాళ్ళకు ఒక్కరికే ఇచ్చుడు ఎక్కడిది అందరికి ఇస్తా అన్నావు, ఇచ్చినవా? మహిళలను తొక్కినావు, ఒక ఆర్టీసీ బస్సు ఇచ్చినావు. అదేవిధంగా నువ్వు ఏ వర్గాన్ని దొక్కలే, అన్ని వర్గాల తెలంగాణ సామాజిక వర్గాన్ని నువ్వు తొక్కి ఉంటాను. రేపు నిన్ను దొక్కటానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమవుతారని నువ్వు గుర్తుంచుకొని ఇప్పటికైనా నీకు 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకా 2.5 సంవత్సరాలని నువ్వు కొంచెం మంచి చెయ్యి. ప్రజలకు ఇచ్చిన మాటలు సగం అన్న నిలుపుకునే ప్రయత్నం చెయ్యి. ఎట్లయినా నేను దొక్కుతారు, సగం ఇచ్చినా దొక్కుతారు, నువ్వు నిండిగా నువ్వు ఇయ్యలేవు. మరి ఇట్లా ఇంకా ఎందరిని నొక్కటానికి, ఎందరి గొంతు నొక్కటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఆలోచించుకో. భారతదేశంలో 12 సంవత్సరాల కాంచి నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఎక్కడన్నా ఇలిగేషన్ చూపిస్తానవా? వీళ్ళ కరప్షన్ ఎక్కడన్నా ఉన్నదని చూపిస్తానవా? ఏమనంటే ముస్లింలకు వ్యతిరేకత, ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే ఈ దేశంలో ఉండగలుగుతారా? అది 3 సార్లు ఉండగలుగుతారా? మీరు ముస్లింస్లను భూతద్దంలో చూసుకొని మాది ముస్లిం పార్టీ అని చెప్పి వాళ్ళని ఆకర్షించి ఆయంత ఓట్లు నువ్వు సంపాదించుకుంటావు తప్ప మేము ముస్లింలకు వ్యతిరేక కాదు
అయ్యేది ఉంటే ఈ దేశంలో ఉండలేరు వాళ్ళు. కానీ అంటే మళ్ళీ 2029లో కూడా తొక్కుకుంటూ అధికారంలోకి నేనే వస్తా అని చెప్పేసి అసెంబ్లీలో చెప్తున్న పరిస్థితి. సో ఏంటి మరి అంటే ఎట్లా కనిపిస్తా ఉంది పరిస్థితులు? బీఆర్ఎస్ కూడా గిట్నే చెప్పుకున్నది. బీఆర్ఎస్ కూడా అహంకారంగా పోయి ఇట్నే మాట్లాడేది. ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఇలా వాళ్ళ కుటుంబంలో అంటే అధికారం పోగానే దాని రూపురేఖలే పోతాయి. అదే రేపు నీకు కూడా ఆ పరిస్థితి రాకుండా అధికారం పోతుంది. పోయినా నీకు విలువ ఉండేటట్టుగా ప్రవర్తన. అంటే ప్రధానంగా మీ వరంగల్ జిల్లాకు సంబంధించి ఎట్లా ఉందంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సో మీరు రేపు అంటే శ్రీరామనవమికి శోభయాత్ర కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది ఏర్పాట్లు కావచ్చు, పర్మిషన్ దానికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఎందుకంటే హిందువులకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేయాలంటే ప్రతిదీ పర్మిషన్లు తీసుకోవాలి. సో అందరికీ ఉంటుంది ఈ రూలు, అందరికీ వర్తిస్తలేదు ఈ మధ్యలో. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఇప్పుడు కొన్ని వర్గాలకు పర్మిషన్స్ అవసరం లేదంటాను. హిందువులకు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే ఏముంటాయి వాళ్ళు చేసుకునేటి? వినాయక చవితి ఒకటి చేస్తారు, శ్రీరామనవమి ఒకటి చేస్తారు, నవరాత్రులు ఉత్సవాలు చేస్తారు. దానికి పర్మిషన్ ఎందుకు? భారతదేశ సాంప్రదాయం అది. ఇదొక సాంప్రదాయంలో ఒక భాగం. ఈ భాగానికి కూడా పర్మిషన్ అడుగుడు ఎంతవరకు కరెక్టు? దానికి నువ్వు కనీసం రక్షణ కల్పించి రక్షణకు ఎట్లా ఈ మన భగవత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలోచించాలి తప్ప ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి వస్తానంటే పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతానవా? ఆయన వస్తానంటే ఆఖరికి ఎక్కడ అడవిలోకి పోతానన్నా నువ్వు ప్రొడక్షన్ ఇస్తాను, ఆయన బందోబస్తు చేస్తాను, తీసుకుపోతాను. అదేవిధంగా హిందువుల పండుగలు ఏవి ఉన్నా ఆ కార్యక్రమాన్ని ఒక భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. చేసుకున్న ప్రోగ్రాం పర్మిషన్ ఎందుకు? నువ్వు దాని రూట్ మ్యాప్ రావంగానే నువ్వే ప్రొడక్షన్ ఇచ్చి ప్రొడక్షన్ మంచిగా చేయించుకొని వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళను పూజ భక్తితో చేయించుకొని పంపించే విధంగా మీరు చూడాలి తప్ప ఈ పర్మిషన్లకు ఇట్లా పెట్టి ఇబ్బంది పెడితే అది బాగుండదు. రాబోయే రోజులలో నీకు చాలా ఇబ్బంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెలంగాణలో వచ్చుడు ఖాయం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేసిన వాళ్ళని మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాం. చివరగా ఊర్లలో అంటే ఎట్లుంది సార్ స్పందన? ఇట్లా అర్బన్ రూరల్ ఏరియాలో మంచిగా మిక్సప్ అయి ఉంటుంది వరంగల్ అంతా. సో ఎట్లా ఉంది స్పందన ఈ ప్రభుత్వం పట్ల? ఏం కనిపిస్తుంది అసలు? ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నదండి. ప్రజలల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. అది ఇట్లా కొట్టొచ్చినట్టుగా అవుపడుతున్నది. రేపు ఎలక్షన్స్ వస్తే ఆయనకు సంగతి తెలుస్తుంది. రేపు రెండవది మా దగ్గర శ్రీరామనవమి కూడా రేపు ఈ హనుమాన్ యాత్రలో చికోటి ప్రవీణ్ మా అధికార పార్టీ ప్రతినిధి చీఫ్ గెస్ట్కి వస్తున్నాడు. ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసి దాని సరైన భద్రత మీ ద్వారా నేను పోలీసుకు చెప్తున్నా, సరైన భద్రత ఇచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ భక్తులందరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు పైన ఉండదు తప్ప దీనికి పర్మిషన్లు గిర్మిషన్లని ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ అన్న.